కుక్కల సమస్యతో అనేక ఇబ్బంది పడుతున్న ప్రజలు కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనిస్తూనే ఉన్నాం. అదేవిధంగా మనం చూసుకుంటే గిన ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో కూడా మీ అందరికి తెలిసిన విషయమే. పెద్దవాళ్ళు వాకింగ్ చేయాలన్నా కూడా కుక్కలతో ఇబ్బంది ఉందని చెప్పేవారు. పిల్లలు స్కూల్‌కి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పడేవారు. పెద్దవాళ్ళు బైక్స్ పైన వెళ్ళాలనుకున్నా కూడా కుక్కలు వెంటపడతాయని చెప్పేసి కూడా చాలా ఇబ్బంది పడేవారు. అదేవిధంగా రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కూడా కుక్కలు చేసే శబ్దాలకి మాకు నిద్ర రావడం లేదని చెప్పి కూడా అనేక సార్లు అనేక మంది కూడా వచ్చి ఫిర్యాదు చేసడం కూడా జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో కూడా మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా కుక్కల వల్ల చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో కావచ్చు, పత్రికల్లో కూడా మేము చూడడం జరుగుతుంది. భారత రాజ్యాంగం మూగజీవులకు, జంతువులకు వారి పరిరక్షణ కోసం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాల. అనిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు వీధి కుక్కల నియంత్రణ కోసం మీరే చేయించుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలి. అదేవిధంగా మనం చూసుకుంటే కుక్కల కాటుకతో ప్రజలందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా ఒకసారి గమనించాలి. రేబీస్ అనే వ్యాధి సోకడం కానివ్వండి, అదేవిధంగా సకాలంలో చికిత్స అందించకపోవడంతో కుక్క కాటుకతో మరణాలు కూడా జరిగిన విషయం కూడా మీ అందరికీ తెలిసినదే. అదేవిధంగా కుక్క కరిచిన తర్వాత ఆ నొప్పితో బాధపడే వాళ్ళు కూడా ఎంతోమంది అనేక విధాలుగా కుక్కల వల్ల ఈరోజు ఇబ్బంది పడుతున్న విషయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలా. గత 2 సంవత్సరాలుగా కుక్కల సమస్య నుంచి అనేక సార్లు నేను కావచ్చు, మా పాలకవర్గంలో కార్పొరేటర్స్ కావచ్చు, ప్రజలు కూడా కావచ్చు, అనేక సార్లు అనేక ఫిర్యాదులు చేయడం జరిగింది. నేను కలెక్టర్ల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది అనేక సార్లు. 2024 జనవరిలో ఏబీసీ అనిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమాలు చేపట్టారు. అప్పట్లో కొన్ని కుక్కల ఏబీసీ కార్యక్రమం చేశారు. యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్తో పాటు పోస్ట్ ఆపరేటివ్ కేర్ అప్పుడు చేయడం జరిగింది. వారికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ కార్యక్రమాన్ని ఆపేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సార్లు మేము కమిషనర్ దృష్టికి కావచ్చు, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కమిషనర్ గారు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మేము చేయలేకపోతున్నాం చూడడానికి అనేక సార్లు చెప్పడం జరిగింది. అయినా ఇప్పటికీ కూడా మొన్న జరిగిన స్టాండింగ్ కమిటీలో కానివ్వచ్చు, కౌన్సిల్ సమావేశాల్లో కూడా మేము మా పాలకవర్గ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కుక్కలపైన మీరు ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనేక సార్లు ఫిర్యాదు చేయడంతో మన గత నెల ఆగస్టు 19వ తారీఖున అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్కి డిఎంఏ గారు సంపత్ గారు రావడం జరిగింది. సో ఆయన నేను మా కార్పొరేటర్ అందరూ కలిసి కూడా ఆయనకి రిప్రజెంటేషన్ అనంతపురం నగరంలో చాలా పెద్ద ఎత్తున సమస్య ఉంది కుక్కల సమస్యల. ఆయన కూడా వెంటనే స్పందించి నేను ఖచ్చితంగా దీనికి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదే విషయంలో కమిషనర్ గారికి కూడా నేను చాలా ఒత్తిడి తీసుకురావడంతో ఆయన కూడా స్టేట్ వైడ్ ఉన్న పై స్థాయి అధికారులతో కమిషనర్ గారు కూడా మాట్లాడి, సంపత్ గారితో కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. గతంలో అయితే మనం చూసుకుంటే గిన సంతులన్ జీవ్ కళ్యాణ్ రాజస్థాన్ చెందిన వారికి ఏజెన్సీకి వీళ్ళు చేసేవారు. వీరికి పిఆర్సీ సర్టిఫికేట్ లేనందువలన కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వలన వీళ్ళు ఆపేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఒత్తిడి వల్ల వీళ్ళన్నీ నిర్ణయించుకోవడం తర్వాత ఇప్పుడు ఎమర్జెన్సీ కింద ఖచ్చితంగా అనంతపూర్ నగరంలో ఈ ఏబీసీ కార్యక్రమం చేయాలని చెప్పేసి స్నేహ అనిమల్ వెల్ఫేర్ సొసైటీ హర్యానాకు చెందిన ఏజెన్సీకి అప్పగించడం జరిగింది. వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. తొందరలోనే నేను గత 3 రోజుల కిందటే కూడా దీనికి ఇన్ యాంటిసిపేషన్ కూడా సంతకాలు కూడా చేసి పంపించడం జరిగింది. తొందరలోనే ఈ కార్యక్రమం మొదలు పెడతానని చెప్పి అనంతపురం నగర ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా హర్యానాకు చెందిన స్నేహ అనిమల్ వెల్ఫేర్ సొసైటీ హర్యానా వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు అనిమల్ బర్త్ కంట్రోల్ యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్తో పాటు పోస్ట్ ఆపరేటివ్ కేర్ కుక్కలకు సంబంధించి చేసి ఈ కార్యక్రమాన్ని తొందరలో మొదలు పెడతారు. ఈ కార్యక్రమానికి కృషి చేసినటువంటి కమిషనర్ గారికి, డిఎంఏ సంపత్ కుమార్ గారికి
ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.